ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలి. ఇది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఒక పెద్ద కాంట్రాక్టరు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకు తెలుసు రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతులకు తమకు న్యాయం చేయాలంటే తొక్కని గడప లేదని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలను కలిసిన ప్రయోజనం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొంటున్నారు. ఈయన ఎవరి కోసము? భూములు కోల్పోతున్న చౌటుప్పల్ డివిజన్ రైతుల కోసం కాదు, ఆయనకు కూడా అక్కడ భూములు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈయన వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఆయన భూముల నుంచే ఆర్ఆర్ఆర్ని తీసుకెళ్తే గతం ఆయన మొత్తం ఆర్థికంగా కుప్పగోలిపోతారు. ఢిల్లీ నుంచి అక్కడ ఓ పరిశ్రమ యాజమాన్యం కోసం బారాస ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారు. బారాస ప్రభుత్వంలో ఓఆర్ఆర్ రాలేదు, కానీ ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చాలంటే ఉత్తర భాగానికి మారాలని, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు అన్యాయం జరిగినా ఊరుకున్నా, కానీ మీకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తా. అవసరమైతే ట్రిపుల్ రద్దయినా సరే అన్యాయం జరగనివ్వం. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. నా ప్రాంత ప్రజలే. సో ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అనంటే మునుగోడు ప్రజల భుజాల మీద తుపాకీ పెట్టి తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గురిపెట్టారు. ఇదే జరిగేది. ఇంతకు మించి ఈడ ఎవ్వరికి ప్రజల మీద ప్రేమలు లేవు. ఈడ ఉన్న ప్రేమల్లా వాళ్ళ మీద వాళ్ళకు, వాళ్ళ ప్రయోజనాల మీద వాళ్ళకు, వాళ్ళ ప్రాజెక్టుల మీద వాళ్ళకు, వాళ్ళ భూముల మీద వాళ్ళకు. ఇక్కడ కూడా రాజగోపాల్ రెడ్డికి భూములు ఉన్నాయి, అది అందరికీ తెలిసిన వాస్తవం. భువనగిరిలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, మునుగోడులో ఉన్నాయి, తుంగతుర్తిలో ఉన్నాయి, అన్ని చోట్ల భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ భూముల నుంచి ఓఆర్ఆర్ పోతే ఆయనకు నష్టం. కాబట్టి ఈయన భూములతో పాటు కొన్ని రైతుల భూములు కూడా పక్కన ఉంటాయి. కాబట్టి రైతుల పేరు చెప్పి తమ భూములను కాపాడుకోవాలి. తమకు భూములు లేవని వీళ్ళని ప్రకటించమని సవాల్ చేయండి, అది ఉండదు. ఈయనకి ఎన్ని భూములు ఉన్నాయని అందరికి చెప్తారు. సో ఈరోజు ఆర్ఆర్ఆర్ రద్దు కావాలనే వరకు ఎందుకు వెళ్ళారు? అలా అది జరిగితే మొత్తం సో తన భూములను కాపాడుకోవడానికి తను ఉన్న పార్టీ మొత్తము దిగిపోయినా ఏం లేదు, ఈ ప్రభుత్వం దిగిపోయినా ఏం లేదు, తనకు మాలిన ధర్మం లేదు అన్న పద్ధతిలో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు కొనసాగుతున్నారు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనక అసలు కారణాలు ఏంది అంటే ఇలాంటివి ఉంటాయి. మనకు కనిపించేటివి వేరు. కేవలం మంత్రి పదవే కాదు, ఆడ మంత్రి పదవితో పాటు తన ఆర్థిక వ్యవస్థని ఘోరంగా దెబ్బతీయబోతున్నారు. సో తన భూములను ఓఆర్ఆర్ పేరు రీజనల్ రింగ్ రోడ్ పేరుతోటి మొత్తం కనబడకుండా చేయబోతున్నారు. సో ఇది జరిగితే ఇంకా కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని తనకు న్యాయం జరగాలంటే తన మంత్రి పదవి ఉంటే ఇట్లాంటివి జరగనీయను, లేదా తన భూములలోకి వీళ్ళు రాకపోతే తనకు ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఇందుకోసం నేను రేవంత్ రెడ్డిని ఎదిరిస్తాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాను అనే పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి కార్యక్రమం నడుస్తున్నది. అందుకని రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏది చెప్పులో రాయి, కంటిలో నలుసు, చెవిలో జోరీగా అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన తయారయ్యారు. ఈయనకు జనాల మీద ప్రేమ లేదు, అట్లా అని ఏంది బీఆర్ఎస్ పార్టీ వాదన కాదు.